ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కాసేపటి క్రితమే ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు విచారణ అధికారులు. ఇదే కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఏసీబీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏసీబీ ఆఫీస్ అలాగే ఈడీ ఆఫీస్ రెండింటి దగ్గర విచారణ వేగవంతంగా నడుస్తూ ఉన్న పరిస్థితి. ఐఏఎస్ అధికారి కూడా కాసేపటి క్రితమే విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది విచారణ? పూర్తి డీటెయిల్స్. అనుశ్రీ, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కూడా ఏసీబీ ఈడీ దూకుడు పెంచిందనే చెప్పాలి. ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇక ఏ3గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే బిఎల్ఎన్ రెడ్డి చేతిలో కొన్ని డాక్యుమెంట్లు పట్టుకొని కూడా ఈడీ విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. అరవింద్ కుమార్ తన ప్రభుత్వ వాహనంలో కూడా ప్రస్తుతం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఏసీబీ ఈడీ విచారణ ప్రారంభం కాబోతా ఉంది. అయితే వీళ్ళిద్దరి స్టేట్మెంట్ అనేది రేపు చాలా కీలకం కాబోతుంది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ను రేపు ఏసీబీ విచారించబోతుంది. అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి స్టేట్మెంటు మరొక గతంలో ఎవరైతే ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి దానకిషోర్ స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, ప్రస్తుతం అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసి రేపు కేటీఆర్ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రేపు కేటీఆర్ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా న్యాయవాది సమక్షంలోనే కేటీఆర్ విచారణకు హాజరవుతానని వచ్చినటువంటి సందర్భంలో అనుమతించలేని పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఈసారి కూడా నోటీసుల్లో న్యాయవాదిని అనుమతించేది లేదని ఏసీబీ అధికారులు తెలియజేయడంతో మరి కాసేపట్లో లంచ్ మోషన్ విచారణకు కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. న్యాయవాది సమక్షంలోనే ఏసీబీ విచారణ కొనసాగాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. ఇక సుప్రీంకోర్టులోకి వస్తే నిన్ననే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫ్యాష్ పిటిషన్ ఆర్డర్ కొట్టివేసిన నేపథ్యంలో కూడా ఆ ఆర్డర్ని సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కేటీఆర్ కంటే ముందే తమ వాదన వినాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ తరఫున కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే మొదటగా మా వాదన వినకుండానే కేటీఆర్కు ఈ కేసులో ఊరటివ్వడానికి వీల్లేదంటూ కూడా వీళ్ళు ప్రభుత్వం అయితే దాఖలు చేసింది. దానిపైన ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఇవాళ విచారణకు వస్తుందా రాదా పక్కన పెడితే రేపు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కానీ హైకోర్టులో కూడా మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారించాలని కోర్టు ఏమైనా చెప్తుందా, లేదా కేటీఆర్ను ఏసీబీకి సహకరించాలంటూ కూడా చెప్తుందా అనేది చూడాల్సింది. కానీ కేటీఆర్ అరెస్ట్ పైన కూడా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని ప్రశ్నించి అవసరమైతే రేపు సాయంత్రానికి అదుపులోకి తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కానీ ఏసీబీ కానీ చాలా సీరియస్గా కేసును మానిటరింగ్ చేస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది, హైకోర్టులో బలమైన వాదన వినిపించి క్వాష్ పిటిషన్ను కొట్టివేపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నోటీసులు జారీ చేయడం కావచ్చు, మరోపక్క ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించి ఏదైతే కంపెనీ ఉందో గ్రీన్ కోకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలపైన నిన్న సోదాలు చేసినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో పలు డాక్యుమెంట్లు, కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అవన్నీ రేపు కేటీఆర్ ముందు నుంచి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈరోజు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ఇప్పటికే ఏసీబీ నుంచి సేకరించినటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ కావచ్చు, మరోపక్క కీలక ఆధారాలు, ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ ముందు నుంచి ఏసీబీ ఈడీ విచారించబోతోంది. వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకంగా కాబోతుంది ఈ కేసులో. మొత్తానికైతే చూడాలి, ఇది సుదీర్ఘంగా సాయంత్రం వరకు కొనసాగుతుంది. మరి వీళ్ళని విచారించి వదిలేస్తారా ఏసీబీ కానీ ఈడీ కానీ, అదుపులోకి ఏమైనా తీసుకుంటుందని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. చూడాలి ఈ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది. మరి కాసేపట్లో హైకోర్టులో కేటీఆర్ ఆ పిటిషన్, మరోపక్క సుప్రీంకోర్టులో కూడా మెన్షన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విచారణకు న్యాయవాదులను అనుమతించాలంటూ ఓవైపు కేటీఆర్, అలాగే ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపించేందుకు గాను కేవియట్ పిటిషన్ వేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇరువురు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు వాసు? ఖచ్చితంగా కూడా హైకోర్టులో చూసినట్టయితే రేపు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా మొన్న ఈ 7th రోజు విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ ఆ న్యాయవాదిని అనుమతించాలని కోరిన నేపథ్యంలో పోలీసులు గేట్ దగ్గర నుంచే అలాంటి అనుమతి ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా చెప్పిన ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి.
కానీ రేపు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. రెండోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొంది, ఎవరిని కూడా అనుమతించేది లేదు, వితౌట్ అడ్వకేట్ త్రూ మీరు రావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఉన్నారు కేటీఆర్. ఖచ్చితంగా న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలంటూ కూడా ఆయన ఇప్పుడు మరి కాసేపట్లో లంచ్ మోషన్లో విచారించాలని కూడా హైకోర్టులో మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. 10:30కు కోర్టు ప్రారంభమయ్యే సమయానికి ఖచ్చితంగా కూడా మెన్షన్ చేస్తారు. మరి కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ అంటే ఖచ్చితంగా ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 45 అంశాలు ప్రస్తావిస్తూ 35 పేజీల ఆర్డర్ కాపీ నిన్న ఆన్లైన్లో పొందుపరిచింది. ఆ ఆన్లైన్ కాపీ ఆధారంగానే ప్రస్తుతం కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాకపోతే ఈ కేసు ప్రాథమిక దశలో ఉంది. ఎక్కడ కూడా కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ అయిన నేపథ్యంలో కూడా అవి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ఆదేశాల కోసం వెళ్ళాయి, ఎవరు లబ్ధి పొందారని విచారణ జరగాల్సి ఉందన్న అంశాన్ని నిన్న హైకోర్టు ఆర్డర్లో చాలా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ఇదే అంశాలను ప్రస్తావించే అవకాశం ప్రాథమిక దశలో విచారణ కొనసాగుతూ ఉంది. ఇందులో ఫిర్యాదుదారుడు ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అన్న అంశానికి సంబంధించి కూడా ఇవన్నీ అంశాలను ప్రస్తావించి విచారణ స్థాయిలోనే ఏదైతే కేటీఆర్కి బెయిల్ కానీ నాటు అరెస్ట్ కానీ ఇవ్వడానికి వీల్లేదంటూ కేవియట్ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ చూడాలి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, కేటీఆర్ అరెస్టుకు అడ్డుకట్ట వేస్తుందా లేదా ఏసీబీకి సహకరించమని చెప్తుందా. ఇక హైకోర్టులో చూసినట్టయితే హైకోర్టుకు సంబంధించి కేటీఆర్తో పాటు న్యాయవాదిని అనుమతించాలని ఆదేశిస్తుందా లేదా ఏసీబీకి సహకరించాలని కేటీఆర్కి సూచిస్తుందా. మొత్తానికి మరి కాసేపట్లోనే హైకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విచారణకు వస్తుందా లేదా తెలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఏసీబీ ఈడీ కార్యాలయాల్లో అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి విచారణ ఇక ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో వాళ్ళ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. కొన్ని ఆధారాలు కూడా తేవాలని నోటీసులు పేర్కొన్న నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కొన్ని డాక్యుమెంట్లతో సహా కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళ విచారణ మాత్రం సుదీర్ఘంగా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అవసరమైతే అదుపులోకి ఏమైనా తీసుకుంటారా లేదా అనేది మాత్రం మరికొంచెం మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది ఇంట్రాగేషన్ అని చెప్తున్నారు. ఈ పోలీసులు ఇంట్రాగేషన్కి ఎట్లాంటి ఏర్పాటు చేశారంటే ఏం చెప్తారు? మనం చూసాం ఇప్పటివరకు కూడా బంజారా హిల్స్ స్థానిక ఏసీపీతో పాటు ఒక అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతను బయట పర్యవేక్షిస్తుంటే లోపల మనం చూసాం అడిషనల్ డీజీ నుంచి డీజీ స్థాయి అధికారి ఒక ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు 9 గంటలకే ఈరోజు కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా అరవింద్ కుమార్ కంటే ముందే డీజీ నుంచి అడిషనల్ డీజీ స్థాయి వరకు కూడా పూర్తి అధికారులందరూ కూడా కార్యాలయం చేరుకున్నారు. ప్రత్యేక గదిలో ప్రస్తుతం ఆయన విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొన్ని కీలక ఆధారాలు ప్రభుత్వం నుంచి, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఏసీబీకి కేసు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర ఏదైతే బిజినెస్ రూల్స్ను, సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ను పాటించకుండా నగదు బదిలీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ ఈడీ సేకరించింది. కాబట్టి ఈ రూల్స్ ఎందుకు పాటించలేదు, ఆర్బీఐ నామ్స్ ఏం చెప్తా ఉన్నాయి, బ్యాంక్ రూల్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ రూల్స్ ఎలా ఉన్నాయి, కేబినెట్ ఆమోదం పొందిందా లేదా అన్న అంశానికి సంబంధించి ఎవరు చెప్తే మీరు ఈ నగదు బదిలీ చేశారు, ఏ అధికార హోదాలో మీరు బదిలీ చేశారు అన్న అంశానికి కూడా ఇవన్నీ ముందుంచి ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత తప్పు జరిగిందా లేదా అన్న అంశాన్ని రికార్డ్ చేసిన తర్వాత కూడా వీటిని అన్నింటినీ కూడా రేపు కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఈ రూల్స్ వీళ్ళు పాటించలేదు కాబట్టి ఈ సెక్షన్స్ వీళ్ళకు వర్తిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి ఒక సంస్థ ద్వారా ఒక ఏజెన్సీ ద్వారా నగదు బదిలీ జరిగింది అంటే 409 ఐపీసీ సెక్షన్ అనేది కూడా ఈ కేసుకు వర్కౌట్ కాదని చెప్పేసి ఇప్పటికే కోర్టు వాళ్ళని చెప్పారు. కానీ ఏసీబీ మాత్రం బలంగా ఖచ్చితంగా దీంట్లో అవినీతి జరిగింది, 409తో పాటు 13 క్లాస్ 2 క్లాస్ 1 సెక్షన్స్ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి ముగ్గురు నిందితులకనే అంశం చెప్తా ఉంది. కానీ ఇవన్నీ నిరూపితం కావాలంటే కోర్టు ముందు రేపు బలమైన ఆధారాలు సేకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చూడాలి మరి ఎలాంటి ఆధారాలు సేకరిస్తుంది, వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లో ఏమేమి చెప్తారు, ఎవరి ఆదేశాలకు నగదు బదిలీ అయింది, ఎవరికి లబ్ధి చేకూరింది, ఏ కంపెనీకి వెళ్ళాయి, ఎలాంటి రూల్స్ పాటించారు అన్న అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. ఆ తర్వాత రేపు కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. మళ్ళీ అరవింద్ కుమార్ని కూడా ఈడీ విచారించబోతుంది, కేటీఆర్ని కూడా విచారించబోతుంది. ఏసీబీ ఈడీ కూడా
కొద్ది రోజుల తేడాలోనే ముగ్గురిని కూడా విచారించబోతోంది. ముగ్గురు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. కానీ ఏసీబీ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మన గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించి ఎస్నెక్స్ట్ అనేటువంటి కంపెనీలో కూడా నిన్న సోదాలు మచిలీపట్నం మరోపక్క హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలో సోదాలు నిర్వహించారు. కాబట్టి అక్కడ కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లు సేకరించారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు విషయంలో కూడా ఇక్కడ క్విట్ ప్రోకో జరిగిందన్న అంశాన్ని ఏసీబీ బయటికి వెలికితీసే ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉంది. అందులో ఎంత మేరకు ఆధారాలు సేకరిస్తుందో చూడాల్సి ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి ఐఏఎస్ అధికారి హోదాలో కూడా వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా కాబోతుంది. రేపు కేటీఆర్ కేసు విచారణ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా ఈ ఆధారాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. కాబట్టే వీళ్ళని సుదీర్ఘంగా విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు ఏసీబీ ఈడీ సేకరించిన ఆధారాలన్నీ కూడా ముందుంచి ఆ స్టేట్మెంట్లు ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ప్రస్తుతం వీళ్ళు ఇద్దరిని విచారిస్తారు. వీళ్ళ విచారణ స్టేట్మెంట్ను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కేటీఆర్ని కూడా ఇదే అంశాలపైన ఈడీ ఏసీబీ విచారించేందుకు సిద్ధమైంది. ఇక మరి కాసేపట్లోనే హైకోర్టుకు సంబంధించి కేటీఆర్ దాఖలు చేసే పిటిషన్ న్యాయవాదితో నన్ను ఏసీబీ విచారణకు అనుమతించాలంటూ కూడా కోరే అవకాశం ఉంది. కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక సుప్రీంకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ను సవాల్ చేస్తూ హైకోర్టు ఆర్డర్ను సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారో అది సుప్రీంకోర్టులో విచారణకు కూడా రాబోతోంది. దానికి సంబంధించి మెన్షన్ చేసే అవకాశం ఉంది. కేవీఎట్ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వాదన వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు పిటిషన్లు మరి కాసేపట్లో విచారణకు వస్తాయా రాదా లేదా అని తెలుస్తుంది. కానీ రేపు మాత్రం కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి విచారణ మాత్రం కొనసాగుతుంది. ప్రారంభమైనట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.